నమస్కారాలు. యాక్చువల్లీ ఈ అంశంలో అన్నెసరీగా ఇది కులాల మధ్య వర్గాల మధ్య చిచ్చుగా పరిణమించింది. ఇది కరెక్ట్ కాదు. ఇంతకుముందు గాలి వినోద్ అన్నట్టుగా అసలు రిజర్వేషన్స్ యొక్క సంఖ్యనే తక్కువ. ప్రభుత్వ ఉద్యోగాల్లో అది పరిమితమైనటువంటి సంఖ్యలు. ప్రభుత్వ ఉద్యోగాలే పరిమితం, అందులో ఈ రిజర్వేషన్ ద్వారా వచ్చే అవకాశాలు మరిన్ని తక్కువ. ప్రైవేట్ లో ఎట్లా రిజర్వేషన్స్ లేనే లేవు. ప్రైవేట్ రంగ ఉద్యోగాలతో పోలిస్తే ప్రభుత్వ రంగ ఉద్యోగాలు అది రిజర్వేషన్లు ఇది ఎడ్యుకేషన్ లో కానీ ఇటు ఉద్యోగాల పరంగా కానీ చాలా తక్కువ. సో దీంట్లో మాది కమ్యూనిటీకి సుదీర్ఘకాలంగా ముఖ్యంగా మన ప్రాంతంలో అన్యాయం జరిగిన మాట అయితే వాస్తవం. దాన్ని ఎవరు డిస్ప్యూట్ చేయలేదు. ఆ డిమాండ్ జస్టిఫైడ్ డిమాండ్ అని మనందరికీ తెలుస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో కూడా బాధికలు తక్కువ ఉండి మాలలు ఎక్కువ ఉన్న సందర్భంలో వాళ్ళు దీన్ని వ్యతిరేకించేటువంటి సందర్భంగా ఉంటుంది, అందులో అనుమానం ఏం లేదు. సో దీనికి ఆల్ ఓవర్ ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాలు అనుకూలంగా ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకంగా ఉన్నాయి, మనందరికీ తెలుస్తుంది. ఇక్కడైతే యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నటువంటి ఈవెన్ మా పార్టీ సీఎం కూడా మొదటి నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ అందరూ కూడా ఈ వర్గీకరణ జరగాలనే దానికి సపోర్ట్ ఇచ్చారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంతకుముందు ఆయన అన్నట్టుగా ఇది ఒక రాష్ట్రానికి సంబంధించి ప్రాంతాల మధ్య ఉన్నటువంటి ఒక పరిణామం అని కానీ అనేది కరెక్ట్. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పిన మాట వాస్తవం. అంత మాత్రం చేసి ఇది మాలలకు వ్యతిరేకంగా పరిణమించాలి కానీ లేదా ఇద్దరి మధ్య వచ్చి ఇచ్చు కింద పరిణమించాలి కానీ ఎవరు కూడా ఆశిస్తారని అయితే అనుకోరు. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. ఇది ఒకళ్ళు రెచ్చగొట్టుకునే విషయాలు కానీ లేకపోతే నిజంగా కూడా జరిగిన అన్యాయాన్ని మనం గుర్తించడంలో ఫెయిల్ కావడం కానీ ఇది కరెక్ట్ అని అనుకోరు. నేను కూడా మొదటి నుంచి కూడా ఈ కాన్సెప్ట్ కు అనుకూలంగా ఉన్నవాడు. అండ్ సమాజంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా నా వాయిస్ వినిపించాను. గాలి వినోద్ గారు కూడా తెలుసు, వారు ఆధ్వర్యంలో పనిచేశాను నేను జేఏసీలో. సో నేనేమంటున్నానంటే ఈ రోజు ఈ దీనికి ఇంత రాజకీయ రంగం చూపాల్సిన అవసరం లేదు. ఇది అన్ఫార్చునేట్లీ రాజకీయ పార్టీలు ఏమన్నా కానీ నేను ఈ పార్టీ ఆ పార్టీ అన్న ఈ వర్గాలను రాజకీయ అవసరాలకు ఓటు బ్యాంకు కింద వాడుకున్నాయి తప్ప నిజంగా ఉన్న సమస్యను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో పనిచేసిన పొలిటికల్ పార్టీ ఏది కూడా లేదు. అది ఏ రాష్ట్రం అన్నా కాదు. ఈ వర్గాల్లో ఉన్నటువంటి విభేదాలను కానీ ఆ సమస్యను కానీ ఓటు బ్యాంకు రాజకీయాలుగానే వాడుకుంది. మన పక్కకున్న ఎస్టీ రిజర్వేషన్ ఇంకో ఇష్యూలో కూడా మనకు తెలుసు ఒక వర్గానికి మధ్య తీవ్రమైన చర్చ ఉంది. ఈ రోజు అక్కడ కూడా గొడవ జరుగుతుంది. సో దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నమే రాజకీయ పార్టీలు చేసాయి తప్ప నిజంగా ఈ వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలనే ప్రయత్నం ఎవరు కూడా చిత్తశుద్ధి వరకు చేయలేదు. నిజానికి ఈ రిజర్వేషన్ సూచించిన అంబేద్కర్ గారు ఆయన ఒక 10-20 years కంటే అంబేద్కర్ గారు ఎప్పుడు చెప్పలేదు రిజర్వేషన్స్ ఉండాలని. ఎందుకంటే 20 years 30 years లోపల ఈ దేశంలో రిజర్వేషన్స్ అవసరం రాకుండా ఈ జాతులన్నీ మెయిన్ స్ట్రీమ్ లోకి వస్తాయి, డెవలప్మెంట్ లో పార్ట్ అవుతాయి, సమానంగా హక్కులను అనుభవిస్తాయి, స్వాతంత్రాన్ని అనుభవిస్తాయని ఆశించాడు. అది జరగాలి. అన్ఫార్చునేట్ దానికి ప్యూర్లీ రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే ఏ పార్టీ లేదు, రాజకీయ పార్టీలే ముఖ్యంగా ఈ అవకతవకలకు ఈ అన్యాయాలకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఇది ఒక వర్గ వైషమ్యంగా కాకుండా నిజంగా స్థానికంగా ఉన్న సమస్యను మనం పరిగణించాల్సి వస్తుంది. దాన్ని మనం చూడాల్సి వస్తుంది. ఎవరు దాన్ని వాడుకున్నా, ఏ వ్యక్తి వాడుకున్నా కూడా అది తప్పే. ఈ రోజునటువంటి సుప్రీంకోర్టు తీర్పులు కూడా అది మన రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను సరిచేయడానికి వాడుకోవాలి. ఇంకో రాష్ట్రాలు ఇష్టం లేదు, వాళ్ళు చేస్తారా చేయరా దాని జోలికి మనం పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ వ్యక్తులు దాన్ని పూనుకొని ఈ అంశాన్ని వాళ్ళ భుజాల మీద ఎత్తుకొని ఈ రెండింటి మధ్య రెండు వర్గాల మధ్య మాదిగల మధ్య చిచ్చుపెట్ట ఉన్నది నిజంగా కూడా చాలా బాధాకరం. నేనైతే చాలా బాధపడుతున్నాను. వీళ్ళ పక్షపాతిగా ఈ ఎస్టీలకు బీసీలకు ఎస్సీల పక్షపాతిగా నేనైతే ఈ ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు అనుకోకుండా రెచ్చగొట్టబడి ఈ ఒకళ్ళను దూషించుకునే స్థాయికి దిగదాడడం అనేది చాలా అన్యాయమని నా పర్సనల్ ఒపీనియన్. దీనికి వాళ్ళు యాక్చువల్లీ ఈ సంఘాల నాయకులే పూనుకోవాలా, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవాలా, పరిష్కార మార్గాలు ఎత్తుకోవాలి తప్ప ఈ వచ్చినటువంటి తీర్పుని అడ్డం పెట్టుకొని ఒకళ్ళోడు బ్లేమ్ చేయడం, బ్లేమ్ గేమ్ అనేది కరెక్ట్ కాదు. డెఫినెట్లీ మా పార్టీకి సంబంధించినంత వరకు మీరు అన్నట్టు అది సీఎం ఓపెన్ గా చెప్పాడు, ఆర్డినెన్స్ తీసుకొస్తాను. ఆర్డినెన్స్ వీళ్ళకి అవకాశం లేకపోతే అది త్వరలో మన అసెంబ్లీ సమావేశాలు వస్తాయి. దాంట్లో గతంలో కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుని నా జ్ఞాపకం ఇక్కడ శాసన సభలోనే దాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఇప్పుడు అవసరమైతే దాని ఇంప్లిమెంటేషన్ దిశ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నేను ఆశిస్తున్నా, జరగాలి.